ఆంధ్రప్రదేశ్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అండుకో చేస్తున్న కుట్రలను దేశద్రోహంగా పరిగణించి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబుని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ఖజానా ప్రజలపై అవాజ్యమైన ప్రేమను చూపిస్తున్నట్లుగా నటిస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్ రెడ్డి ముఠా. ప్రజల్లోకి అసత్యాలు తీసుకెళ్లేందుకు వైసీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడుతుంటే జగన్ ఎక్స్లో పోస్టులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ప్రజలు తమకు ఓట్లు వేయలేదనే అక్కసును రాష్ట్రంపై చూపుతూ కుట్రలు పన్నుతున్నారనేందుకు బలమైన ఆధారాలే ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికై ఏపీఎండీసీ బాండ్ల ద్వారా 9,000 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 32ను ఈ ఏడాది మార్చిలో జారీ చేసినప్పటి నుండి ఈ రుణం రాకుండా అడ్డుపడేందుకు విఫల యత్నం చేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు జర్మనీలో పనిచేస్తున్న వైసీపీ అభిమాని విప్రో ఉద్యోగి ఉదయ భాస్కర్ బాంబే మార్కెట్లోని పెట్టుబడిదారులకు 200 ఈమెయిల్స్ పెట్టించాడు. పెట్టుబడిదారులు దీన్ని సీరియస్గా తీసుకోకపోవడంతో బుగ్గన జగన్ ప్రెస్ మీట్లు, ఎక్స్పోస్టులతో రంగంలోకి దిగారు. అవి పని చేయకపోవడంతో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డితో న్యాయస్థానంలో పిటిషన్ వేయించారు. ఆ పాచిక కూడా పారకపోవడంతో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి, సెబీకి ఫిర్యాదు చేయించారు. గతంలో వారు ప్రవేశపెట్టిన డైరెక్ట్ డెబిట్ మెకానిజం తప్పని గగ్గోలు పెడుతూ ఎంతో రాద్ధాంతం చేశారు. కానీ ఈ విధానాన్నే దేశవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ఇన్ని చేసినప్పటికీ ఆర్బీఐ, సెబీ క్లియరెన్స్ ఇవ్వడంతో పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏపీ బ్రాండ్ ఎక్కడా తగ్గలేదు. ఏపీఎండీసీ బాండ్లు ఓవర్గా సబ్స్క్రైబ్ చేశారని మంత్రి పయ్యావుల తెలిపారు. వీళ్ల నీచ రాజకీయం కుట్ర వల్ల 4 గంటల్లో రావాల్సిన ఆర్థికపరమైన అనుమతులు 15 రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఏ తప్పు చేయలేదు కాబట్టి విచారణ పూర్తవ్వాలని వేచి చూశాం. జగన్ రెడ్డి హయాంలో తాకట్టు పెట్టి మరీ రుణాలు తీసుకున్న జాబితా బయట పెట్టాలా? సెబీ, ఆర్బీఐ ఇప్పుడు ఇచ్చిన క్లీన్ చిట్ పైన వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారని మంత్రి పయ్యావుల జగన్ రెడ్డి ముఠాను నిలదీశారు. ఉద్యోగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పయ్యావుల తెలిపారు. రాష్ట్రం బాగుండాలని ఉద్యోగులు పడిన తపన, వాళ్ళు చేసిన పోరాటాలు తమకు తెలుసు అన్నారు. ఎప్పటికైనా వాళ్ళు ఏడుపులు ఆపితే మంచిది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేలా మీరు చేసిన తప్పుడు ప్రచారానికి, రాద్ధాంతానికి వీరిపై దేశద్రోహం కేసులు పెట్టాలని పయ్యావుల డిమాండ్ చేశారు. ప్రజలపై అవాజ్యమైన ప్రేమ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆవేదన అంటూ వారు చూపిస్తున్నదంతా నటనే. ప్రజలు తమకు ఓట్లు వేయలేదన్న అక్కసుతో ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పరోక్షంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతటి నీచ రాజకీయం! రాష్ట్రానికి మంచి జరగాలని, పెట్టుబడులు రావాలని, తద్వారా వేల మందికి ఉపాధి లభించాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా ఇలా చేస్తాడా? మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.